జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ రోజు దళిత సంఘాల నాయకులు పత్రికల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి జిల్లా అధ్యక్షులు నౌల సంపత్ మహారాజ్ మాట్లాడుతూ కాటారం సబ్ డివిజన్ లో గత 2 సంవత్సరాల నుండి దళితులపై దాడులు పెట్టెగిపోతున్నాయని, దళితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్తే న్యాయం జరగకపోగా దళితులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అధికారులు ప్రవర్తిస్తూ కాలయాపన చేస్తున్నారని, కాటారం సబ్ డివిజన్ లో భారత రాజ్యాంగం అమలు చేయకుండా మనోధర్మం అమలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయహస్తం అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడిచిన అమలు కాలేదని, వెంటనే అంబేద్కర్ అభయహస్తం అమలు చేస్తూ ఫేజింగ్ లో ఉన్న 2వ విడత దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు నవుల సంపత్ మహారాజ్, వెంబూరి జక్కుయ్య, బొబ్బిలి వెంకటయ్య, భూతం మధుకర్, ఆత్కూరి శంకర్, చికినారపు చందు, అడ్డూరి స్వామి, కట్ల రమేష్, కంభాల సారయ్య, కనకం సమ్మయ్య, బాధితుల కల్వల బాలాజీ, దుర్గమ్మ, సమ్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అదే మాదిరిగా అంబేద్కర్ అభయహస్తం ఆ యొక్క పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క కాటార మండల కేంద్రం ఉన్నటువంటి ఈ యొక్క సబ్ డివిజన్ ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలకు చెందిన వారిపైన అనేకమైనటువంటి దాడులు, దళితులకు విద్యా, వైద్యం, ఉపాధి, రాజకీయ అంశాలలో వారి యొక్క ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు నిర్ణయాల పట్ల నిరసిస్తూ ఈరోజు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం చేసిన ప్రతి ఒక్క దళిత జాతి ముద్దు బిడ్డలందరికీ అదే మాదిరిగా మా యొక్క అంశాన్ని, మా యొక్క ఆవేదనను సమాజానికి, ప్రభుత్వానికి తెలియజేసేలా ఎప్పటికప్పుడు మా వెంటుండి మాకు సహకారం చేస్తున్న మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రధాన అంశం ఏమనగా, మేము గత 2 సంవత్సరాలుగా రీచింగ్ ఉన్నటువంటి దళిత బంధు నిధుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా అంబేద్కర్ అభయహస్తాన్ని మీరే చెప్పినారు కదా, 12 లక్షల రూపాయల పథకాన్ని అమలు చేస్తామని చెప్పినారు కదా, ఆ యొక్క పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. అంటే మా యొక్క దళితుల పట్ల ఆర్థికపరమైన అంశాల్లో అడగదొక్కుతా ఉన్నారు, రాజకీయ అంశాల్లో అడగదొక్కుతా ఉన్నారు, అక్షరపరమైన విధానాల్లో అడగదొక్కుతా ఉన్నారు, అధికార విషయాల్లో అడగదొక్కుతా ఉన్నారు. అదేవిధంగా మా యొక్క ఆత్మగౌరవం పైన కూడా ఈ యొక్క ప్రభుత్వం దెబ్బ కొడతా ఉందని చెప్పని ఎస్ఐ గారికి సంబంధిత పోలీసు ఉన్నతాధికారులకు అందరికీ చెప్పినప్పుడు కూడా సమాచారం నుంచి ఈ కాగితం, ఆ కాగితం అని చెప్పేసి రకరకాల ఇబ్బందులు పెట్టే కేసులు నీరుగాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దాని వెనకాల ఎవరున్నారని చెప్పంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని నేలే పాలకులు పిల్ల శ్రీధరబాబు గారు, ఆ యొక్క ఎవరైతే నిందితులు ఉన్నారో వారి పక్షాన వారు సపోర్ట్ చేస్తూ ఉన్నట్టుగా మాకు సమాచారం అదే పోలీస్ శాఖ మాట్లాడుతున్నప్పుడు మాకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. అంటే ఈ యొక్క 119 నియోజకవర్గాలలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఎట్లయినా అయ్యాలి ఈ యొక్క అంశాన్ని. 119 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో దళితుల పట్ల దాడులు జరుగుతాయంటే గూగుల్ మ్యాప్ లో కొట్టినా బయటపడుతుంది. అదొక మంత్రి నియోజకవర్గం, పిల్ల శ్రీధరబాబు గారు మంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో దళితుల పట్ల దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ విషయం ఏంటంటే వీటిని పోలీస్ యంత్రాంగం పట్టించుకోదు, ప్రభుత్వం పట్టించుకోదు, ఇతర సంఘాలు సంఘాలు కొంతమంది వ్యక్తులు కూడా పట్టించుకోకుండా తన కనుసన్నల్లో ఈ యొక్క వ్యవహారాలన్నీ మొత్తం మటుమాయం చేసేసి ఇక్కడ క్లీన్ చిట్ నది అన్ని వర్గాలకు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఈ వ్యవహారం కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న గంగారం ఎక్స్రోడ్ దగ్గర, మొన్నటి మొన్న అంశపూర్ దగ్గర, మొన్నటికి మొన్న అమ్మడిపల్లి దగ్గర, మొన్న శంకరపల్లి, మొన్న ఇంకో ఊర్లో ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఊర్లో దళితుల పట్ల దాడులు జరగడం, అదే మాదిరిగా వారి భూములు పుచ్చుకోవడం, వారిని కొట్టడం, మళ్ళీ వారు చట్టం ఉంది అని చెప్పి చట్టం దగ్గర పోలీసులు కేసు పెడితే వారి పట్ల పోలీసు యంత్రంగా పట్టించుకోవడం. అంటే ఇక్కడ ఏం నడుస్తున్నది? భారత రాజ్యాంగం నడుస్తుందా, భారత ధర్మశాస్త్రం నడుస్తుందా, లేదా అదే ముసుగులో రాజ్యాంగం నడుస్తుందా
అనేది సమాజానికి తెలపాలి ఈ పాలకులు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటి కనుక మాకు న్యాయం జరగకపోతే తక్షణ 50 రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి ఈ యొక్క పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకపోతే మీ క్యాంప్ కార్యాలయం కావచ్చు, మీ ఇల్లు ముట్టడి కూడా మేము చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మాకు అన్ని రంగాలలో మాకు అణచివేతలకు గురవుతా ఉన్నారు. ఒకటి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పొలాల్లో అణచివేస్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉద్యోగ, విద్య, వైద్య అవకాశాలను కూడా మమ్మల్ని అణచివేస్తా ఉన్నారు. ఇంత పెద్ద కాటారం పెట్టుకోవడము, ఒక 5 మండల కేంద్రము, రాబోయే రోజులు నియోజకవర్గం ఏర్పడే కేంద్రంలో ఒక ఆరోగ్యపరమైనటువంటి వైద్య ఆసుపత్రి లేదు. ఎందుకు అని చెప్తుంటే ఇక్కడ 99% ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే ఉంటారు కనుక ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎందుకు ఆసుపత్రి అనే ఉద్దేశం మీద ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది. అదే మాదిరిగా ఇంత పెద్ద కాటారం సబ్ డివిజన్లో ఒక పర్సెంట్ కూడా గతిలేరు, కంప్యూటర్ కూడా గతిలేదు అని చెప్పని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఉన్నతమైన పదవులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, స్పీకరు, ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, మంత్రి గణితం ఇదండి. ప్రధానమంత్రి పదవి వస్తుంది, ముఖ్యమంత్రి పదవి వస్తుంది, ఐటీ శాఖ మంత్రి వస్తుంది, స్పీకర్ వస్తుంది, ఉన్నత విద్య వస్తుంది. కానీ మా కాటారంలో ఒక కంప్యూటర్ లేదు దళితుల కోసం. అని 2వ విడత దళిత బంధు లబ్ధిదారులందరికీ మరియు ప్రజా సంఘ నాయకులకు, దళిత సంఘ నాయకులకు, మేధావులకు, విద్యార్థి సంఘ నాయకులకు, మరి ప్రత్యేకంగా మా పత్రికా మిత్రులందరికీ దళిత ఉద్యమ వందనాలు. జై భీమ్. ఈరోజు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయదలుచుకున్నది ఏంటని చెప్పంటే, మేము ఇప్పటికీ మరి ఏ ఊరు బాబులే కట్టుకున్నాం. మా తాతలు మా తండ్రులు సంపాదించిన ఎన్నికటి భూమి అది వాళ్ళది కూడా కాదు. మరి వాళ్ళు వచ్చి ఎందుకు కొట్టినట్టే వాళ్ళ భూమి అనేది కొట్టిరా? వాళ్ళ భూమి నా కూడా ఉన్నది అని వాళ్ళు కొడితే మేము ఆల్రెడీ మొన్న ఏమి కట్టిండు, మన ఇక్కడ ఆర్ఐ వచ్చిండు, ఎంఆర్ఐ వచ్చిండు, వాళ్ళందరికీ వచ్చి పంటలు కూడా వేసిండు. ఎవరు వాళ్ళ భూమి వాళ్ళకి వెళ్ళింది, మాది మాకెళ్ళింది. మాది ఉన్నదని అది ఎన్ని ఎకరాల భూమి? మాది ఎకరం. పట్టకు పానికి నీ పేరు ఉన్నదా? మానిలాలు ఉన్నది, ఆన్లైన్కి ఉన్నా, నేను అంతటికి ఉన్నా. ఏమన్నాడు? ఎవరంటే ఈ జబల్దాలు ఆర్ఐని పిలిపించాడు, ఆన్లైన్ పిలిపించి మన ఆరోగ్య కట్టేది వీళ్ళందరూ వచ్చి ఇక కొంచెం పంటలు వేసి జబల్దాలకి వెళ్ళి ఆయన కూడా వచ్చి మీ మీద మామూలుగా చెప్పి దాడి చేసిరా? ఆయన కూడా వచ్చి మాకు మామూలుగా కుమారుగా వచ్చి ఇక అంగడంగడి చేసింది. వాళ్ళు ముగ్గురు, ఆ ముగ్గురు దాంట్లో ఇంకో 8 మంది తీసుకొచ్చింది. ముగ్గురు ఎవరు? వాళ్ళ పేరు చెప్పు. మంతెన బాబు, మంతెన అమ్మాయ, మా మంతెన అదే పోలీస్ కేసు పెట్టినావా? పోలీస్ కేసు పెట్టలే కానీ అది నాకు ఏం చేస్తలేదు. పోలీస్ కేసు పెట్టి ఆత్రం వెళ్ళిపోయింది. పట్టించుకుంటలేరా? అది పట్టించుకుంటలేదు. ఏమంటారు ఎస్ఐ సార్ పోతే? పిల్లలు మంటారు అత్తానం ఇక పట్టించుకుంటారు. పోకటాతులు చెప్పండి. సంవత్సరం అయితే సంవత్సరం అయిపోయింది. అరే ఏం న్యాయం కావాలి? నాకు నిర్ణయం చేయాలి. మామూలుగా వచ్చిన వాళ్ళ కాళ్ళ మీద సీట్ల పడాలి. నీ పేరేంది? బాలాజీ. నీ పేరేమి కదా? నా కొడుకుని కొడతాడు, చంపుతాడు, నేను మొత్తుకున్న వాళ్ళే నువ్వు మొత్తుకోతే ఇది తీసుకొచ్చి నడి రోడ్డు నేను నడుపుతా, 20 లక్షల రూపాయలు మీద రోజులు మాకు ఇస్తామని మేము దొంగలం వచ్చినాము. ఎవరు చంపుతున్నారు? బెదరి సమ్మర్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని వచ్చేటట్టు వేరే వచ్చిన వాళ్ళు మా ఇంటి కొట్టి 4 వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు. 20 లక్షల రూపాయలు ఇచ్చింది మిమ్మల్ని చంపు పని. ఇవాళ మొత్తమే చంపుడని నేను కొడుకని కొడతాను మొత్తుకుంటూ కట్ చేసిండు. నన్ను కట్ చేసి ఈడిచిండు. నా దగ్గర నన్ను తీసుకుపోయి నాన్న ఎక్కడికి ఈడిచిండు, బొబ్బగారికి ఈడిచిండు. ఈడితే ఒక ఆయన అన్నాడు కదా అంటే ఆగమన్నారు. వీళ్ళు నెరిబాటలు అని ఉండని ఇక మళ్ళా నెరిబాటలు కానీ పోదామని ఆ ఇంటి వాళ్ళకి వచ్చిండు. ఆ పొట్ల తీసుకుపోయిండు, గ్లాస్ కొట్టు పోయిండు.
ఏ సామాన్ అయిన సామాన్ లేకుండా పట్టుకుపోయిండు, ఇల్లు వాళ్ళకి వచ్చిండు, గాజుకి కొట్టుపోయిండు, మోటార్ తీసుకుపోయిండు. పోయి ఎప్పుడు వచ్చిందంటే 1:30కి వచ్చిన వాళ్ళు 3 అయ్యేలాగా ఇల్లు వాళ్ళకి వచ్చింది. 3 అయ్యేలాగా ఇల్లు వాళ్ళకి వస్తే పోలీస్ జీవి వచ్చింది, కానీ అక్కడ సర్ప్రైజ్ అని కూడా రాలేదు. ఏమైనా పట్టుకొచ్చిర్రా సుట్టెలో కత్తులు ఏమైనా పట్టుకొచ్చిర్రా? దండులు తెచ్చిండు, పిట్టలు తెచ్చిండు, కత్తులు కూడా పట్టుకొచ్చిండు. కాళ్ళు పట్టుకొచ్చి కట్ చేసి తాళ్ళు పట్టుకొచ్చి నన్ను కట్టేసిండు. కట్టేస్తే ఏసయ్య గారు కట్టేసిన దార ఈడ్చిన దార పోటుగా తీసుకుంటాడు. కట్టేసిన నిందలు గాయాలు కూడా పోటుగా తీసుకున్నాడు. ఈడ్చిన కాళ్ళపొచ్చి దద్దులు అయితే కూడా దద్దులను కూడా పోటుగా తీసుకున్నాడు. వాళ్ళు చెప్పులు పెడితే చెప్పులను పోటుగా తీసుకున్నాడు. వాళ్ళు తువాలను పోటుగా తీసుకున్నాడు. రేపల్లో తీసుకొస్తారా అన్నాడు. కదా వచ్చిండు. మేము ఎప్పుడు పోయినా కానీ మమ్మల్ని ఏదన్నోడు ఎప్పుడు తోలుడు అసలు గేరు చేస్తుండే. ఏడాది అయిపోయింది, కేసు పడతలేడు. కేసు అసలే పడతలేడు. నేనైతే 10 సార్లు వెళ్ళి ఇప్పుడు పోలీసు టౌన్కు, అయ్యా మాకు ఇక్కడ నొప్పులు వచ్చినాయి, పోలీసు టౌన్కు మనం ఇక్కడికి పోయినాం. ఇక్కడికి పోయి అలా కాగితాలు కూడా పట్టుకొచ్చి ఇచ్చినాం. మాయపురం పోయి నొప్పులు ఇంకేం తెలుసుకుంటాం అయ్యా. మేమేమో నొప్పులు వీళ్ళు లేచి మంచాల పడి ఉంటాము, అన్నమాగారం లేక తిండికి తిట్ట లేక మమ్మల్ని అది కోసం పుచ్చుకుంటాను. ఏందయ్యా అంటే రేపు రాపో మరి రేపు రాపో సంవత్సరం వెళ్ళింది.